హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి నెల 5వ తారీఖు మా కిట్టి పార్టీ అండి. మా బడ్జెట్లో మేమైతే పొదుపు చేసుకునే పార్టీ ఇది. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంత ముచ్చటగా ఎన్ని గేమ్స్ ఆడతామో చూడండి. కిట్టి అంటే ఏంటి, అది ఎలా తీస్తారో నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. ఎందుకంటే చిట్టీలు అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. అందుకనే అందరి పేర్లు ఉండవు కనుక నేను ఆ వ్లాగ్ తీయలేదు. ఏదైతే మీరు చూడండి, గేమ్ అయితే ఎవ్రీడే కొంతమంది అయితే వాకింగ్కి వెళ్తారండి. 5:30 to 6:30 లోపు వాళ్ళు వచ్చేస్తారు. కాసేపు వాళ్ళు పైకి వచ్చేసి పనులు చేసేసుకుని మళ్ళీ 8 కల్లా కిందకి దిగుతాము. కిందకి దిగి పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటాము. ప్రతి ఫ్రైడే పూజకి అయితే కేటాయించేసామండి. ఆ రోజు 5వ తారీఖు వచ్చేసరికి ఇలా కిట్టి పార్టీ అయితే మేము పెట్టేసుకుంటాము. ఈ ఆంటీ గేమ్స్ పెట్టారు. అది ఏంటంటే ఆ గేమ్ కాయిన్స్ ఉంటాయి కదండి, మన క్యారమ్ బోర్డ్ కాయిన్స్. అవి ఆ బౌల్లో వేసి నెత్తి మీద పెట్టుకుని రెడ్ కాయిన్ వచ్చేసరికి ఎన్ని కాయిన్స్ తీస్తామో, 2 కాయిన్స్ తీసిన వాళ్ళు గెలిచినట్టు. 1 minute టైం ఇస్తారండి. 2 గేమ్స్ అయితే పెట్టామండి. విన్నరు రన్నరు ఇద్దరికి ఉంటాయి ప్రైజెస్. చూస్తున్నారు కదా అందరి ముఖాలు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నాయో. ఎంతైనా కష్టపడిన టైంలో ఇలా కాసేపు రిలాక్స్ అవుతే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. ఆ కష్టాన్ని కూడా మర్చిపోతాం కదా, అవునా కాదా చెప్పండి. సెకండ్ గేమ్ చూసేద్దామా. ఇదిగోండి, ఇది సెకండ్ గేమ్లో అయితే మనకైతే కళ్ళకు గంటలు కట్టేస్తారండి. కట్టేసి ఒక బౌల్ నిండా బియ్యం అయితే పోసేస్తారు. దాంట్లో ఒక 20 కాయిన్స్, మన ఇష్టం ఎన్నైనా పర్లేదు. మేమైతే 20 వేసాము. దీనికి కూడా 1 minute టైము. ఎక్కువ కాయిన్స్ వేసినా సరే మనం అన్ని తీయలేము ఆ టైంకి. అందుకనే మేము 20 వేసాము. బియ్యంలో అవి అమౌంట్ అంతా అందులో వేసేస్తారు, కాయిన్స్ అన్నీని వేసేసి మనం ఎతికి ఎన్ని కాయిన్స్ తీస్తే వాళ్ళు ఎక్కువ తీసిన వాళ్ళు విన్నర్ అన్నమాట. గేమ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. మేమైతే పిచ్చిగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ట్రై చేయండి ఈ గేమ్స్ అన్నీని. ఇంకా కొత్త గేమ్స్ ఏమన్నా ఉంటే మాకైతే చెప్పండి, మేము ట్రై చేస్తాము. ఇలా గంటలు గంటలు అయినా సరే మాకు టైమే తెలియదండి. అసలు మేము కూర్చున్నామంటే మాదేముందండి, మా మగాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రొద్దుటి నుంచి కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి మేము కిందకి వెళ్ళి ఎంతసేపు కూర్చున్నా సరే ఏమి అనరు. అందుకని చెప్పేసి మేము ఇలాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. అవునంటారా కాదంటారా? ఇలా చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న పార్టీలు మీ అపార్ట్మెంట్లో కూడా పెట్టుకుంటారా? అలా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మాకు కూడా తెలియజేయండి. పెద్దవాళ్ళం ఆడుతుంటే పిల్లలు ఊరుకుంటారా? వాళ్ళు మేము ఆడతామనేసరికి పిల్లలు చూసారా ఎలా ఆడుతున్నారో. ఆ బుడ్డదాని చేతిలో చూసారా మా వాళ్ళు అందరూ కాయిన్స్ ఎలా పెట్టేస్తున్నారో అది గెలవాలని. మేము ఆడిన 2 గేమ్స్ ఆడతామంటే పిల్లలతో వాళ్ళమ్మ ఎలా ఆడిస్తుందో చూసారా. పిల్లలు సరదాయే మన సరదా కదండి. ఇకపోతే గిఫ్ట్లు అంత వచ్చేసింది, గిఫ్ట్లు ఇద్దామా అదండి. ఈ ఆటల్లో వీళ్ళు నలుగురు అయితే గెలిచారు. విన్నర్స్కి క్లాప్స్ కొట్టి కొట్టి మాకైతే ఆకలి వేసేస్తుందండి. ఇక పొట్టకు పని చెప్పేద్దామా. చూడండి మేమందరం ఎంత కలిసిమెలిసిగా తింటున్నామో. అందరం భారం అనుకోకుండా బాధ్యతగా స్వీకరిస్తామండి ఏ పని అయినా సరే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. టైం చూసారా ఎంత అయిందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.